వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని సామాన్య భక్తులకు దగ్గర చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో మొత్తం 9 ప్రాంతాల్లో 90 కౌంటర్ల ద్వారా ఉచిత దర్శన టోకెన్లను శుక్రవారం మధ్యాహ్నం నుంచి టీటీడీ జారీ చేయనుంది. ఇప్పటికే తిరుపతిలోని అన్ని కౌంటర్లలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాల కోసం బారులు తీరారు. అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ కు భారీ స్థాయిలో భక్తులు చేరుకుంటున్నారు. మొత్తం 4,23,500 టోకెన్లను తిరుపతిలో టీటీడీ జారీ చేయనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలని భారీ ఎత్తున భక్తులు తిరుపతి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మన భూదేవి కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు మీద తమిళనాడు చెందిన భక్తులు అలాగే వివిధ జిల్లాకు చెందిన భక్తులు ఇప్పటి నుంచే క్యూలు వేచి ఉన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి టోకన్లు జారీ చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించినప్పటికీ ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా మంది భక్తులు తమిళనాడు నుంచి మరి ఇతర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవాలని అనే ఆతృతతో ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు. ఇప్పుడు కాసేపటి క్రితం టీటీడీ కావచ్చు అలాగే పోలీసు శాఖ సమన్వయంతో చాలా మంది భక్తుల్ని ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ సమీపంలో కూర్చోబెట్టి ఉంది. వీరందరినీ కూడా ఇవాళ రాత్రికి లోపలికి వదిలే ప్రయత్నం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చేయబోతుంది. దాదాపు రోజుకి 40,000 పైగా టోకన్లు ఉన్నప్పటికీ మొత్తం 10 రోజులు కలిపి 4,23,500 టోకన్లు జారీ చేయబోతుంది. ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్ వద్దున్న రోడ్డు మీద భారీ ఎత్తున భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున సోమవారం దర్శించుకుంటే శుభమని అందరూ ఆలోచన. అయితే పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి ఉంది. ఎక్కడ కూడా తిరుపతిలో 9 ప్రాంతాల్లో దాదాపు 90 కౌంటర్ ఏర్పాటు చేసి ప్రతినిత్యం టోకన్ల జారీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో టోకన్ల జారీ ప్రక్రియ పూర్తి అయిన కూడా టోకన్లు జారీ చేయబోతున్నట్టుగా ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయి వీరందరికీ కూడా అన్నపానీయాలు కావచ్చు ఆహార పానీయాలు అందించబోతుంది. ఇవాళ రాత్రికి అందరూ కూడా క్యూలైన్లకు వదిలిపెట్టి పూర్తి స్థాయిలో టోకన్లు జారీ చేసే ప్రక్రియ జరగబోతుంది. ప్రస్తుతం అయితే భూదేవి కాంప్లెక్స్ వద్ద చాలా మంది భక్తులు స్వామివారి దర్శన టికెట్ల కోసం వేచి ఉన్నారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ శాఖ కూడా అదనపు సిబ్బంది నియమించుకుంది. దాదాపు మొత్తం 9 సెంటర్లలో దాదాపు 90 కౌంటర్ వద్ద 15,000 మంది పోలీసులు కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది టీటీడీ అధికారులు కూడా డిప్యూటేషన్పై పనిచేయబోతున్నారు. మొత్తం 4 లక్షల టోకన్లు పైగా జారీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో భక్తులకు మెరుగైన సేవలు అందించే పాటు టోకన్లు జారీ చేసిన టోకన్లు తీసుకున్న వారు మాత్రమే తిరుమల రావాలని టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది. టోకన్లు కలిగిన వారికి మాత్రమే ఈ 10 రోజుల పాటు దర్శనం ఉంటుంది. టోకన్ లేని వారు తిరుమలకు వస్తే దర్శనం ఉంటుంది కానీ తిరుమల ఆలయ 4 మాడ వీధులు సందర్శించవచ్చు అలాగే చుట్టుపక్కల ప్రాంతాలను చూడవచ్చని చెప్పిన నేపథ్యంలో స్వామివారిని దర్శించేందుకు వైకుంఠ ఏకాదశి రోజునే స్వామివారిని చూసేందుకు వీరంతా వేచి ఉన్నారు. ఇవాళ రాత్రికి వీరందరినీ క్యూలను వదిలే పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ మంది దాదాపు వేలాది మంది తమిళనాడు నుంచి కావచ్చు చుట్టుపక్కల కర్ణాటక ప్రాంతం నుంచి కావచ్చు వీరందరూ తిరుపతి చేరుకుని ఉన్నారు. ఈ టికెట్ల కోసం దాదాపు ఉదయం నుంచి కూడా వీళ్ళంతా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి నుంచే విజిలెన్స్ శాఖ అప్రమత్తమై వీరందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది. మనం విజువల్ చూసుకోవచ్చు. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇక్కడే కూర్చోండి దయచేసి ఎవరు కదలదని చెప్తున్నారు. వీరికి సరిపోయిన అన్నపానాలు కావచ్చు ఆహార పానీయాలు అందించేందుకు ఇప్పటికే ఉన్నతాధికారికి సమాచారం అయితే అందించున్నారు. పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమై ఇవాళ సాయంత్రానికి ఆహార పానీయాలు అందించబోతున్నారు. అంటే రాత్రికి లోపలికి వదిలేసి టోకన్లు కూడా జారీ చేసే ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. దాదాపు 4 లక్షల టోకన్లు ఉన్న నేపథ్యంలో అందరికీ టోకన్లు దొరుకుతాయి కాబట్టి ఓపికతో ఉండాలని టీటీడీ పదే విజ్ఞప్తి చేస్తుంది. వీడియో సుబ్బుతో సురేష్, HM టీవీ తిరుపతి.